హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు డైలీ యూజర్ సెంటెన్సెస్ చూద్దాము. చూడండి. షార్పెన్ యువర్ పెన్సిల్. మీ పెన్సిల్కి పదును పెట్టండి. ఎక్కువ చిన్నపిల్లలతో యూజ్ చేస్తూ ఉంటారు కదా, పెన్సిల్ షార్ప్ చేయండి అని. సో దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి షార్పెన్ యువర్ పెన్సిల్ అని చెప్పాలి. క్లీన్ ద బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డు శుభ్రం చేయండి. క్లీన్ అంటే శుభ్రం చేయడం. ఓకే. డూ యూ అండర్స్టాండ్ మై లెసన్? మీకు నా పాఠం అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్ మై లెసన్? మీకు నా పాఠం అర్థమైందా? అండర్స్టాండ్ అంటే అర్థమైందా అని, డూ యూ అంటే మీకు, మై లెసన్ అంటే నా పాఠం, మై అంటే నా, లెసన్ అంటే పాఠం. మీకు నా పాఠం అర్థమైందా? ఐ యామ్ స్టార్వింగ్. నేను ఆకలితో ఉన్నాను. ఐ యామ్ స్టార్వింగ్. నేను ఆకలితో ఉన్నాను. స్టార్వింగ్ అంటే ఆకలి. హంగ్రీ అన్నా కూడా ఆకలే. ఐ యామ్ హంగ్రీ అంటే నాకు ఆకలిగా ఉంది. ఐ యామ్ స్టార్వింగ్ అంటే నేను ఆకలితో ఉన్నాను. యువర్ లిప్స్ ఆర్ చాప్డ్. యువర్ లిప్స్ ఆర్ చాప్డ్. నీ పెదవులు పగిలిపోయాయి. లిప్స్ అంటే మీనింగ్ వచ్చేసి పెదవులు. యువర్ అంటే మీ, నీ అని వస్తుంది. చాప్డ్ అంటే పగిలిపోవడం. ఓకేనా? సో యువర్ లిప్స్ ఆర్ చాప్డ్ అంటే నీ పెదవులు పగిలిపోయాయి. షీ వాజ్ చాపింగ్ అప్ ఆనియన్స్. షీ వాజ్ చాపింగ్ అప్ ఆనియన్స్. షీ అంటే ఆమె, చాపింగ్ అప్ అంటే కట్ చేయడం, చాప్ అంటే కట్ చేయడం అనమాట. ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు. సో షీ వాజ్ చాపింగ్ అప్ ఆనియన్స్ అంటే ఆమె ఉల్లిపాయలు కోస్తూ ఉంది. నెక్స్ట్, డోంట్ బీ యాంగ్రీ ఓవర్ మైనర్ థింగ్స్. డోంట్ బీ యాంగ్రీ ఓవర్ మైనర్ థింగ్స్. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకండి. యాంగ్రీ అంటే కోపం, మైనర్ అంటే చిన్నది, దానికి ఆపోజిట్ మేజర్ అంటే పెద్ద అనమాట. సో మైనర్ అంటే చిన్న, థింగ్స్ అంటే చిన్న చిన్న విషయాలకు. డోంట్ బీ యాంగ్రీ ఓవర్ మైనర్ థింగ్స్. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకండి. డోంట్ క్వారల్ విత్ అదర్స్. డోంట్ క్వారల్ విత్ అదర్స్. ఇతరులతో గొడవ పడకండి. ఇతరులతో గొడవ పడకండి. క్వారల్ అంటే గొడవ, అదర్స్ అంటే ఇతరులు. సో ఇతరులతో గొడవ పడకండి. డూ అంటే చేయడం, డోంట్ అంటే చేయకపోవడం. ఓకేనా? డూ అంటే చెయ్యండి, డోంట్ అంటే చెయ్యకండి. ఓకే. సో డోంట్ క్వారల్ విత్ అదర్స్ అంటే ఇతరులతో గొడవ పడకండి. మెండ్ యువర్ వేస్. మెండ్ యువర్ వేస్. మీ మార్గాలను చక్కదిద్దుకోండి, మీ మార్గాలను మార్చుకోండి అని. వేస్ అంటే మార్గాలు, మెండ్ అంటే మీనింగ్ వచ్చేసి చేంజ్, మార్చుకోవడం, సరి చేసుకోవడం. ఓకే. మెండ్ అంటే మీనింగ్ వచ్చేసి చేంజ్. క్లీన్ దీస్ స్టెయిన్స్. ఈ మరకలను శుభ్రం చేయండి. క్లీన్ అంటే చెప్పాను కదా, శుభ్రం చేయడం. స్టెయిన్స్ అంటే మరకలు. ఓకే. స్టెయిన్స్ అంటే మీనింగ్ వచ్చేసి మరకలు. హీ ఈజ్ ఇల్లిటరేట్. అతను నిరక్షరాస్యుడు. హీ అంటే అతను, ఇల్లిటరేట్ అంటే నిరక్షరాస్యుడు, లిటరేట్ అంటే చదువుకున్న వాళ్ళు. సో లిటరేట్ అంటే చదివిన వ్యక్తి, ఇల్లిటరేట్ అంటే చదువు రానివాడు. చదువు రాని వాళ్ళని ఇల్లిటరేట్ అంటారు, నిరక్షరాస్యుడు. డోంట్ ప్లక్ ద ఫ్లవర్స్. డోంట్ ప్లక్ ద ఫ్లవర్స్. పువ్వులు కొయ్యరాదు అని చెప్తూ ఉంటారు కదా, పువ్వులు కొయ్యకండి అని. దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి డోంట్ ప్లక్ ద ఫ్లవర్స్. పువ్వులు కొయ్యకండి. డోంట్ హైడ్ టియర్స్. డోంట్ హైడ్ టియర్స్. కన్నీళ్ళు దాచుకోవద్దు. టియర్స్ అంటే కన్నీళ్ళు, హైడ్ అంటే దాచిపెట్టడం. ఓకేనా? హైడ్ అంటే దాచిపెట్టడం. సో డోంట్ హైడ్ టియర్స్ అంటే కన్నీళ్ళు దాచుకోవద్దు. డోంట్ వేర్ వెట్ క్లాత్స్. డోంట్ వేర్ వెట్ క్లాత్స్. తడి బట్టలు ధరించవద్దు. వేర్ అంటే ధరించడం, వెట్ అంటే తడి. ఓకే. వెట్ అంటే తడి, డ్రై అంటే తడి లేకుండా ఉండడం. డ్రై అంటే ఎండిపోయినవి, వెట్ అంటే తడిగా ఉండడం, క్లాత్స్ అంటే బట్టలు, వేర్ అంటే ధరించడం, డోంట్ అంటే చెయ్యకండి. సో తడి బట్టలు ధరించవద్దు. నెక్స్ట్, గివ్ మీ టైమ్ టు థింక్. గివ్ మీ టైమ్ టు థింక్. ఆలోచించడానికి నాకు సమయం ఇవ్వండి. గివ్ మీ టైం అంటే నాకు సమయం ఇవ్వండి. దేనికి? టు థింక్, ఆలోచించడానికి. సో థింక్ అంటే ఆలోచించడం. సో గివ్ మీ టైమ్ టు థింక్ అంటే ఆలోచించడానికి నాకు సమయం ఇవ్వండి. హీ ఈజ్ నాట్ ఎ స్లేవ్. హీ ఈజ్ నాట్ ఎ స్లేవ్. అతని బానిస కాదు. స్లేవ్ అంటే మీనింగ్ వచ్చేసి బానిస. ఓకేనా? హీ ఈజ్ నాట్ ఎ స్లేవ్. హీ అంటే అతను, నాట్ అంటే కాదు. హీ ఈజ్ నాట్ ఎ స్లేవ్ అంటే అతను బానిస కాదు. నెక్స్ట్, వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్. మీరు నమ్మినా నమ్మకపోయినా, చెప్తుంటారు కదా, మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం, అది ఇది అని. సో దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్.
బిలీవ్ అంటే మీనింగ్ వచ్చేసి నమ్మకము, ఓకేనా. యూ అంటే న్యూ, వెదర్ ఆర్ అంటే మీరు అయినా కాకపోయినా, ఓకేనా, అయినా కాకపోయినా. సో వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్ అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా, ఓకే. హీ ఈజ్ డెఫ్, అతను చెవిటివాడు. సో అతను చెవిటివాడు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? హీ ఈజ్ డెఫ్ అని చెప్పాలి. నెక్స్ట్, హీ ఈజ్ డంబ్, అతను మూగవాడు. బ్లైండ్ అంటే అంధుడు, డెఫ్ అంటే చెవిటివాడు, డంబ్ అంటే మూగవాడు, ఓకేనా. డంబ్, హీ ఈజ్ డంబ్, అతను మూగవాడు. వాష్ యువర్ హ్యాండ్స్, మీ చేతులను శుభ్రం చేసుకోండి. వాష్ యువర్ హ్యాండ్స్, మీ చేతులను శుభ్రం చేసుకోండి. హ్యాండ్స్ అంటే చేతులు, ఓకేనా. ఇవి ఈరోజు డైలీ యూజ్డ్ సెంటెన్సెస్. I hope you like this video. If you like this video, please do like, share and subscribe. Thank you. Thanks for watching.